నీకున్న పరిస్థితి అంతయు చెప్పిన తర్వాత దాన్ని బట్టి వాళ్ళు ఆలోచించుకొని ఏ మందు రాసిస్తే నీకు పని చేస్తుందని వాళ్ళు ఆలోచన చేసి రాస్తారు. రాసిన తర్వాత మీరేం చేస్తారంటే, అయ్యా ఈ మందులు వాడితే మాలువున బలహీనత తొలగిపోద్దా అని మీరు అతను తిరిగి మరలా అడుగుతారు. అప్పుడు ఆయన ఏమంటాడంటే, నువ్వు వచ్చింది ఇప్పుడే కదా, తీసుకెళ్ళు, వాడిన తర్వాత నీకే తెలుస్తుంది. ప్రైజ్ ది లార్డ్. వాడిన తర్వాత నేను ఎంత డాక్టర్ అనే సంగతి నీకే అర్థమవుతుంది. తీసుకెళ్ళి వాడంటారు. అప్పుడు నువ్వు తీసుకెళ్ళి వాడిన తర్వాత కొంచెం మెరుగుపడింది అనుకోండి, పర్వాలేదు డాక్టర్ గారు అంటావు. కొంచెం మెరుగుపడలేదనుకోండి, ఏమంటావు? ఈ డాక్టర్ మంచోడు కాదు, మంచి మందులు రాయలేదని చెప్పి ఇంకొక హాస్పిటల్కి వెళతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ వచ్చినటువంటి సమస్య ఏమిటి? నీకు వచ్చిన బలహీనత ఏంటి? నీరసంగా ఉండటానికి గల కారణం ఏంటి? నీరసలిపోవటానికి గల కారణం ఏంటంటే, నువ్వు కష్టపడుతున్నావు, బాగానే ఉంది, కానీ టయానికి భోజనము చేయకపోవటం. కష్టపడుతున్నావు, డబ్బులు సంపాదిస్తున్నావు, కానీ టయానికి భోజనం చేయకపోవటం వలన, అది ఎక్కువ బటన్ తగ్గించరా, కొంచెం షార్ప్ తగ్గించు. ప్రైజ్ ది లార్డ్. అలా చేయకపోవటం వలన ఏమవుతుందంటే, నీ బాడీ నీకు సహకరించట్లేదు. అందుకని డాక్టర్ అంటారు, మేము ఇచ్చినటువంటి మందులు అవి పనిచేయాలంటే ముందు నువ్వు కడుపు నిండా తిండి తినాలి, మందులు వేసుకోవాలి, కడుపు నిండా అన్నము తినాలి, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని వాళ్ళు అంటారు. నేనంటాను, ప్రతి పని కూడా నువ్వు క్రమంగా చేస్తున్నావు. ఇంట్లో పనులు చేస్తున్నావు, కూలి పని అయినా, డ్యూటీ విషయంలో, ఉద్యోగ విషయంలో, రాకపోకలు అన్నీ కరెక్ట్గా చేస్తున్నావు. ఇవన్నీ కరెక్ట్గా చేసినప్పుడు మరి కడుపుకు తిండి విషయంలో ఎందుకని నిర్లక్ష్యంగా చేస్తున్నావు? అది కూడా కరెక్ట్గా తింటే నీ బాడీ నీకు సహకారంగా ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అనేక మంది బలహీనులుగా పరచబడటానికి గల కారణం ఏంటంటే, తిండి మీద, నీళ్ళ విషయాలలో, నీళ్లు తాగే విషయాల్లో, తిండి తినే విషయాల్లో చాలా అశ్రద్ధగా, నిర్లక్ష్యంగా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీరు ఒక ప్రేమతో ఒక చెట్టు నాటారండి, నాటిన తర్వాత దానికి నీళ్లు పోస్తే పచ్చగా ఉంటుంది, నీళ్లు పోయకపోతే ఎండకి ఏమవుతుంది? మనుషులే కదా, మీరు మనుషులేనా? ఏదట్టు చూస్తున్నారు? చెట్టుకు, మీరు నాటిన చెట్టుకి నీళ్లు పోస్తేనేమో అది పచ్చగా ఉంటుంది, నీళ్లు పోయకపోతే, మరి అన్నం తినకపోతే మీ మొఖాలు ఏమైపోతాయి? మాట్లాడరేంటి? మరి అంతే కదా, ఇది కూడా ఆలోచించాలిగా. ప్రైజ్ ది లార్డ్. తినకుండా కొంతమంది పెసనారోళ్ళు డబ్బులు సంచులు పెట్టుకుంటారు, ఇంట్లోనేమో వంట చేసుకోరు, టయానికి తిండి తినరు. ఏంటండి, ఈరోజు ఇట్టున్న మనిషి వారానికేమో ఎట్టయిపోతాడు. ఏంట్రా అట్టయిపోతున్నామంటే, ఏమో బాబాయ్ తెలీదు, తిండి మాత్రం తింటున్నాను కానీ నేను మాత్రం ఎండిపోతున్నాను అంటుంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఈ శరీర సంబంధమైనటువంటి ఆహారం చాలా ప్రాముఖ్యం, ఆత్మ సంబంధమైన ఆహారం కూడా చాలా ప్రాముఖ్యం. అందుకని కీర్తనకారుడు చాలా చక్కగా ఈ మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని దైవజనుడు అంటాడు, యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. దేవుని కృప మనల్ని బలపరుచుచున్నది. ప్రైజ్ ది లార్డ్. చూడండి, బైబిల్లో రాయబడిన మరొక మాట ఏంటంటే, యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. ఎంతమందికి తెలుసు? చెప్పండి. మీ పక్కలను అడగండి, ఉన్నాడా లేదా? నాకు కూడా తెలీదు, తెలిస్తే చెప్పండి. నేను పక్కలను అడగండి, ఉన్నాడా లేదా? 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉండి తర్వాత చివరికి ఏమైందంటే, బాగా నీరసం వచ్చేసింది. బాగా నీరసం వచ్చిన తర్వాత సాతాను వచ్చి అంటాడు, ఇదిగో ఆ రాళ్లను రొట్టెలుగా
చెప్పండి, ఏమంటాడండి? ఆ రాళ్లను రొట్టెలుగా మార్చుకొని తినొచ్చు కదా. చూశాడా? ఎప్పుడైతే నువ్వు బలహీనగా ఉంటావో సాతాను వెంటనే నీ దగ్గరికి వస్తాడు. నీ దగ్గరికి వచ్చి నిన్నేం చేస్తాడు తెలుసా? నీ ఉపవాసాన్ని, నీ పరిశుద్ధతను, నీ పవిత్రతను పాడు చేయటానికి, నీ కంటికి అందమైన దాన్ని, లేక నీవు ఆకలిలో ఉన్నప్పుడు నీకు దాని మీద ఆ వస్తువు మీద నీ మనసంతా దాని మీద పడేటట్లుగా నీ కనుచూపును దాని మీదనే పెడతాడు. ప్రైజ్ దలా. కళ్ళేమో చూస్తూ ఉంటుంది, నోరేమో ఆశిస్తూ ఉంటుంది, లోపల భయం ఏమో తింటే నా ప్రతిష్టత పోతుంది కదా అనే ఒక భయం. మనిషి జీవితంలో ఈ మూడు మనిషిని పట్టి పీడిస్తూ ఉంటుంది. అందుకని కొన్నిసార్లు తినకపోతే చస్తానని ప్రతిష్టతను, పవిత్రతను పోగొట్టుకొని చివరికి ఏమి చేయలేని స్థితిలో నిలబడిపోతారు. కానీ పరిశుద్ధ గ్రంథ లేఖనంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు చక్కటి మాటను ఆయన తెలియచేశారు. దయచేసి మనం చూద్దాం. 94వ కీర్తన. 94వ కీర్తన చేంజ్ అయిపోయింది సౌండ్ సిస్టమ్. 94వ కీర్తన కదిలించకూడదు, పెట్టేసిన తర్వాత అట్లే వదిలేయాలి. 94వ కీర్తన 18వ వాక్యం. దయచేసి మనం చూద్దాం. యెహోవా నా కృప నిన్ను, నేను ఎక్కడ చదువుతున్నాను, మీరు ఎక్కడ చదువు, మీ కాలు జారిందో చేయి జారిందో తర్వాత సంగతి. ఇక్కడ చదవబడినటువంటి భాగాన్ని మనం గమనించినట్లయితే కీర్తనకారుడు చెప్తున్న మాట ఏంటి? యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇదిగో మీ పక్కన కూర్చున్న వాళ్ళతో ఒక మాట చెప్పండి, నా దేవుని కృప నన్ను బలపరుచుచున్నది. మీ పక్క వాళ్ళతో చెప్పండి మాటని. ప్రైజ్ ద లార్డ్. చూడండి, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, మన దేవుడు ఎవరు అని మనం ఆలోచిస్తే, పరీక్షిస్తే, పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినట్టుగా కీర్తనకారుడు ఈ మాటని చెప్పాడు. ఏమని? నీ కృప నన్ను బలపరచుచున్నది. ప్రైజ్ ద లార్డ్. చూడండి, బలపరచబడినటువంటి వాళ్ళు చేయవలసిన కార్యాలు ఏమిటి? దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఎటువంటి స్థితిలో వాళ్ళు ఉండాలి, ఏ పరిస్థితుల్లో వాళ్ళు ఉండాలనేది బైబిల్ గ్రంథంలో మనకు చక్కగా రాయబడిన కొన్ని మాటలు. ప్రైజ్ ద లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఇలా చెప్పాడు, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప నిత్యము ప్రతి బిడ్డలకు ఏం చేస్తుందంటే, కుంగిన సమయములో, సమస్యలిన సమయములో, నిరాశతో ఉన్నప్పుడు, దుఃఖముతో బాధతో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పుడు ఆయన నువ్వు వెతికితే, ఆయన నువ్వు వెంబడిస్తే, దేవుని నీవు కొనియాడినట్లయితే తప్పనిసరిగా దేవుడు నిన్ను బలపరుస్తాడు అనేది పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి మాటలు. అందుకని కీర్తనకారుడు ఇలా చక్కగా చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని 17వ వచనంలో ఒక మాట రాస్తుంది, యెహోవా నాకు సహాయము చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనముగా. చూడండి, దేవుడు మనల్ని సహకరించకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంట? చెప్పండి, ఏమైపోద్దండి? మౌనం, నిమ్మలం అయిపోద్ది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుడు మనల్ని సహకరించకపోతే, దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనల్ని ప్రేమించకపోతే
దేవుడు మనం దయ చూపకపోతే మనము నిశ్శబ్దమైన స్థితిలోకి వెళ్ళిపోతాం. ఎందుకని? నిశ్శబ్దమైనటువంటి స్థితి, ప్రశాంతమైన స్థితి నిమ్మలముగా అయిపోద్ది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అయితే ఒకటి మనం గమనించాలి, దేవుడు మనల్ని సహాయం చేయాలంటే మనం ఆయన సన్నిధిలో ఉండాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఉంటామో అప్పుడు మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యాల్ని మన జీవితంలో నెరవేరుస్తాడు. అందుకని ఈ 17వ వచనములో కీర్తనకారుడు అంటాడు, యెహోవా నాకు సహాయము చేసి యుండని ఎడల నా ప్రాణము మౌనమందు నివసించి ఉండును. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుడు మనకు సహాయం చేశాడు కాబట్టి ఇప్పుడు మనం మౌనంగా ఉండాలా, ఆయన స్తుతించాలా? చెప్పాలి గట్టిగా. దేవుడు మనకు సహాయం చేశాడు, దేవుడు మనకు మేలు చేశాడు, దేవుడు మనల్ని కృప చూపుతూ వచ్చాడు కాబట్టి పరిశుద్ధాత్ముని సన్నిధిలో మనం ఏం చేయాలంటే ఆయన నామాన్ని మనము మహిమపరచాలి. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో కీర్తనకారుడు ఈ మాటని చక్కగా తెలియచేశారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుని కృప ఏ విషయాలలో బలపరుస్తుంది చెప్పండి? ఏ విషయాల్లో బలపరుస్తుంది? లోక సంబంధమైన విషయాలలోన, పరసంబంధమైన విషయాలలోన, ఏ విషయాలలో దేవుడు మనకు సహాయం చేస్తాడు? ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి నీరసంగా ఉన్నప్పుడు దేవదూత వచ్చి తన్ను బలపరిచినట్టుగా బైబిల్లో మనం చూస్తాం. అవునా? ప్రైజ్ ది లార్డ్. బలపరిచినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. ఇంకొక విషయం ఏంటంటే, ఏలియా భయపడిపోయి యెజ్రెయేలుతో భయపడి అరణ్యానికి వెళ్ళిపోయి ఒక చోట మోకాళ్ళ మధ్యలో తలకాయలు పెట్టుకొని కూర్చున్నాడు. ఏంటండి? అప్పుడు అంటున్నాడు, కూర్చొని అంటాడు, బ్రతకటం కంటే చావటమే మేలు, అంతకంటే ఇంక మరొక మార్గం లేదు అని మాట్లాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా మాట్లాడగలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. చావటం కంటే బ్రతకటం మేలా, బ్రతకటం కంటే చావటం మేలా? కొందరు బ్రతకాలని ఆశ ఉంది, కొందరికి చచ్చిపోవాలని ఆశ ఉంది. అంటే పరిస్థితులను బట్టి, వాళ్ళ పరిస్థితుల ప్రభావమును బట్టి ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు. అయితే మొత్తానికి దైవజనుడు ఏలియా గారు అడవిలోకి, అరణ్యంలోకి వెళ్ళిపోయి మోకాళ్ళ మధ్యలో తలకై పెట్టుకొని యెజ్రెయేలు రానికి భయపడిపోయి అంటాడు, ఇంక చావటం కంటే బ్రతకటం కంటే చావటమే మేలు అనుకుంటూ ఉన్నాడు. మొత్తానికి దేవుడు అంటాడు, ఏలియా, శక్తికి మించిన ప్రయాణం నీవు చేయాలి. శక్తికి మించిన ప్రయాణం నువ్వు చేయాలి. కడుపులోనేమో ఏమీ లేదు, కనీసం తాగటానికి నీళ్ళు లేవు, తినటానికి తిండి లేదు. ఒకవైపు భయము, మరొక వైపు నీరసం, ఎంచాలో అర్థం కాని స్థితిలో ఏలియా కూర్చొని ఇలా నిర్ణయం తీసుకుంటున్నాడు. ఏమని? బ్రతకటం కంటే చావటం. ప్రైజ్ ది లార్డ్. అందుకని చెప్పి ఆ తీర్మానం చేసుకుంటున్న సమయంలో సజీవుడైన దేవుని ఏలియా స్వరమెత్తి పిలిచాడు. చప్పటి కొట్టి ప్రభుని మహిమపడతాడు. ప్రైజ్ ది లార్డ్. స్వరమెత్తి ఏలియాను దేవుడు పిలిచాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ప్రేమైన బిడ్డలారా, ఈరోజు దేవుని మందిరానికి వచ్చిన నీవు నీ కుటుంబ విషయంలో ఒకవేళ అప్పుల సమస్యలతో
కుటుంబ విషయంలో ఒకవేళ నీవు దిక్కు తోచని స్థితిలో నువ్వు కుంగిపోయి ఉంటే, బాధపడుతూ ఉంటే, ఇంకా బ్రతకటం కంటే చావటమే మేలు కదా అని అనుకుంటూ ఒకవేళ నువ్వు దేవుని మందిరంలో అడుగు పెట్టినట్లయితే, ఈరోజు నా దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఏలియాను పిలిచిన దేవుడు ఈరోజు నా దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఏలియా ఎప్పుడైతే దేవుని స్వరాన్ని విన్నాడో, దేవుడు అంటాడు, ఇదిగో నువ్వు చక్కగా లేచి అదిగో ఆ వాగు దగ్గరికి వెళ్ళమన్నాడు. ప్రైజ్ ద లార్డ్. ఎక్కడికి? కెద్రోను వాగు దగ్గరికి నీవు వెళ్ళమన్నాడు. దేవుడు చెప్పిన వంటి మాటని ఏలియా విని ప్రయాణం కొనసాగించాడు. మొత్తానికి వాగు దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ కూర్చున్నాడు, దాహాన్ని తీర్చుకున్నాడు. ఆ తర్వాత ఓ చెట్టు కింద కూర్చొని ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా? కాకుల ద్వారా ఆహారాన్ని పంపించాడు అక్కడికి. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపడదాం. ప్రైజ్ ద లార్డ్. దేవుని మాటను వింటే మనం శక్తిని పొందుకోగలుగుతాం. దేవుని మాటకు విధేయులై ఉంటే మన మార్గాన్ని మనం సరళము చేసుకోగలుగుతాం. దేవుని మాటను వినటం వలన కుటుంబం బాగుపడుతుంది. దేవుని మాట వినటం వలన నీ జీవితం ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది. ప్రైజ్ ద లార్డ్. అందుకని కీర్తనకారుడు ఈ మాటను చెప్పాడు. ప్రైజ్ ద లార్డ్. ఏమని? యెహోవా నీ కృప, చెప్పండి, నీ కృప నన్ను బలపరుచుచున్నది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన దేవుడు ఎవరండి? చెప్పండి, మన దేవుడు ఎవరు? మనలను బలపరచగలిగిన వంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఏ ఏ విషయాలలో మనల్ని బలపరుస్తారు, ఎవరికి దేవుడు బలపరుస్తాడో ఓ 3 మాటలు నేను చెప్పి ముగిస్తాను. ప్రైజ్ ద లార్డ్. అపోస్తుల కార్యం బైబిల్ ఉన్నవాళ్ళు దయచేసి చూడండి. అపోస్తుల కార్యము 4వ అధ్యాయము, అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనంలో రాయబడిన మాటని దయచేసి మనం చూద్దాం. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 33వ వచనం. అయ్యా, ఇదియుగాక అపోస్తులు బహుబలముగా, నేను ఎక్కడ చదువుతున్నాను, నువ్వు ఎక్కడ చదువుతున్నావు తిమోతి? చెప్పండి. ఇక్కడ చదివే ప్రతి విషయాన్ని మనం గమనించాలి. అపోస్తులు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుత్థానమును గూర్చి సాక్ష్యమిచ్చిరి. దైవ కృప అందరి యందు, చప్పట్టు కొట్టి ప్రభుని మహిమపరుద్దాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చదవబడిన విషయాన్ని చూస్తే దేవుని కృప ఎవరి మీద ఉంటుందో వారు ఏం చేశారంట? పునరుత్థానమును గూర్చిన వంటి సాక్ష్యము చెప్పారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుని కృప పొందిన వాళ్ళు చేయాల్సిన పని ఏమిటి? దేవుని కృపను పొందిన వాళ్ళు చేయవలసిన పని ఏంటి? అపోస్తులు ఏం చేశారు, యేసు ప్రభు శిష్యులు ఏం చేశారు అని మనం బైబిల్లో చూస్తే ఇక్కడ చక్కగా రాయబడిన మాట ఏంటంటే, పునరుత్థానమును గూర్చి సాక్ష్యం ఇచ్చిరి, దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి, దేవుని కృప అందరి మీద ఉంటుందా, కొందరి మీద ఉంటుందా? చెప్పాలి. అందరి మీద ఉంటుందా, కొందరి మీద ఉంటుందా? అందరి మీద ఉంటుంది. ఇంకొక మాట, వర్షం అందరి మీద పడుతుందా, కొందరి మీదనే పడుతుందా? అందరి మీద. ఎండ అందరికి తగులుతుందా, కొందరికేనా?
చెప్పాలి. యేసు ప్రభువారు అందరి దేవుడా, కొందరి దేవుడా? చెప్పాలి మీరు. అందరి దేవుడు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి పక్షపాతం అనేది ఉండదు. పక్షపాతం ఎవరికి ఉంటుంది? పక్షవాతం ఎవరికి వస్తుంది? అది ప్రైజ్ ద లార్డ్. తాగొద్దరంటే తాగుతాడు. ఏది? సారాయి, సిగరెట్, బీడి. తినొద్దురంటే తింటాడు. ఏంటిది? గుట్టకాలు, పానపరాకులు, ఇంకా అదిగో ఆన్సు, ఫ్యాన్సు, ఓ రకరకాలైన తిండిలు తిని 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 క్యాన్సర్ వ్యాధి బారిన పడి చివరికి ఏం చేయాలో అర్థం కాదు. చివరికి మరణానికి దారి తీస్తారు. ఈ పని ఎందుకు వచ్చాయి అని మనం ఆలోచన చేస్తే, చెప్పింది వినకపోవటం వల్లనే తమ జీవితంలో తామే నష్టపోతుంటారు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో రాయబడినటువంటి మాటను మనం చూస్తే, ఇక్కడ బైబిల్లో రాసి ఉందండి, అపోస్తులు బహు బలముగా ప్రభు అయిన యేసు క్రీస్తు యొక్క పునరుద్ధానమును గూర్చి సాక్ష్యము ఇచ్చారు. అక్కడ అనేక మంది ప్రజలు ఉన్నారండి. అపోస్తులు ప్రభువుని గురించి బోధిస్తున్నప్పుడు అనేక మంది ప్రజలు ఉన్నారు. వారందరి గురించి చెప్పిన మాట ఏంటంటే, దైవ కృప అందరి యందు అధికముగా ఉండేది. దైవ కృప, దేవుని కృపను పొందుకున్న వంటి వాళ్ళు చేసిన పని ఏమిటి అనేవంటి విషయాన్ని చూస్తే, ఈరోజు చాలామంది దేవుని కృప పొందిన వాళ్ళు అన్ని విషయాలలో మితముగానే ఉంటారు, నమ్మకంగా ఉంటారు. ప్రార్థనలో, సంఘ సహవాసములో, దేవుని మందిరానికి వచ్చే విషయాలలో, కుటుంబ విషయాలలో, దేవునికి సహాయ సహకారాలు విషయాలలో అన్ని విధాలుగా నమ్మకంగా ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. 34వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. అక్కడ చెప్పబడిన మాట ఏంటో చూద్దాం. దైవ కృప అందరి యందు అధికముగా ఉండేను. వీళ్ళే వాళ్ళు. దేవుని కృపను పొందుకున్న వాళ్ళు చేసే పని ఏంటి చెప్పండి? దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే, వారు అన్ని విషయాలలో ముందుంటారు. ఒక మాట చెప్తే ఆ మాట కోసం ముందొచ్చి నిలబడతారు. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి నుండి దేవుడు ఆలోచన చేశారు. ఏమని? భూమి మీదకి ఎవరిని పంపించాలి? నా పోలికగా నేను మనిషిని సృష్టించాను, వాడు దారి తప్పిపోయి పాపములు పడిపోయారు, వాడిని రక్షించాలి కదా, వాడిని రక్షించడానికి ఎవరు వెళ్తారు, ఎవరిని పంపెదను అని తండ్రి ఆలోచించుకుంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో నేను భూలోకానికి వెళతాను. ప్రైజ్ ద లార్డ్. అన్నాడా లేదా? యేసు ప్రభు ఎవరో? దైవ కృపను పొందిన వంటి వ్యక్తి. ప్రైజ్ ద లార్డ్. దేవుని కృప తన మీద ఉంది, తండ్రి యొక్క కృప తన యందు. అందుకని దేవుని కృపను పొందిన వాళ్ళు, దైవ కృప పొందిన వాళ్ళు ఏం చేస్తారంటే, వారు ముందు ఉంటారు, సంఘంలో ముందు ఉంటారు. పరిచర్యలో కానీ, సహకరించే విషయంలో కానీ, ప్రార్థన విషయంలో కానీ, పరిచర్య చేసే విషయంలో కానీ దైవ కృప పొందిన వాళ్ళు ముందుంటారు. కృప లేనోడు ఏం చేస్తాడంటే, ఎప్పుడు పోతే ఏమైంది, ఎన్ని గంటలకు పోతే ఏమైంది, ముందు పోతే మనకేమైనా సన్మానం చేస్తారా, ముందు వెళ్తే మనకేమైనా శాలో కప్పుతారా, మనం ముందుకు వెళ్తే గేట్ దగ్గర నుంచి లోపలికి ఏమైనా వాయిద్యాలు వాయించుకుంటూ పాటలు పాడుకుంటూ ఏమైనా ఊరేగింపుగా తీసుకెళ్తారా? చెయ్యరు కదా. ఎప్పుడు పోయినా ఒకటి అంటారు, ఎవరో? దేవుని కృప లేనోడు, దైవ కృప లేనివాడు చేసేవంటి మాటలు ఇవి. పరిశుద్ధ గ్రంథ లేఖనములో చక్కగా రాయబడిన మాట. అందుకని అపోస్తులు బహుగా, చెప్పండి ఏం చేశారంట? బహు బలముగా ప్రభువైన యేసుక్రీస్తుని గూర్చిన వంటి పునరుత్థానమును గూర్చి అందరికీ సాక్ష్యం చెప్తూ వచ్చారు.
అక్కడ దేవుని కృపను పొందుకున్న వాళ్ళందరూ ఏం చేశారు? 17 వచనం, భూములైనను ఇళ్ళలైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూడండి, దేవుని కృపను పొందిన వాళ్ళకు మనం చెప్పాల్సిన పని లేదు. దైవ కృపను పొందిన వాళ్ళకు దశంభాగాలు ఇవ్వండి అని చెప్పాల్సిన అక్కర్లేదు. దైవ కృప పొందిన వాళ్ళని పరిచర్య చేయమని చెప్పాల్సిన అక్కర్లేదు. దేవుని కృపను పొందిన వాళ్ళని సమయానికి రండి అని చెప్పాల్సిన అక్కర్లేదు. ఎందుకని? దేవుని కృపను పొందిన వాళ్ళకి తెలుసు కాబట్టి. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చేతులు అందరు ఎత్తండి, పైకి ఎత్తండి, ఎత్తండి. నేను కృపను పొందుకోలేదు పాస్టర్ గారు అన్నోడు దించేయండి. పొరపాటును కూడా దించరు. సాయంత్రం దాకా చేతులు ఎత్తే ఉంటారు. ఎందుకని? నాకు సానుభూతి కోసం నింపండి. దింపితే పాస్టర్ గారు ఏమని అనుకుంటారేమో, మన పాస్టర్ గారి కోసమన్నా మనము చెప్పండి, పాస్టర్ గారి కోసం మనం చేతులు ఎత్తాలి అన్నట్టుగా. చూడండి, చదపడిన వంటి విషయంలో మనం గమనించినట్లయితే దైవజనుడు పౌలు గారు ఈ విషయాలలో చాలా చక్కగా రాశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని భూములైనను ఇళ్ళలైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటి వేలను తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. 35, వారు ప్రతి వానికి వాని అక్కర కొలిది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువై ఉండలేదు. చప్పటి కొట్టి ప్రభువును భయపడదాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఈ పరిచర్యకు సహకారులుగా ఉందమా, లేకపోతే తప్పించుకొని తిరిగి ఉన్నదంతా హాస్పిటల్ పాలు చేద్దామా? మీరే చెప్పాలి ఈ విషయాలు. ఏమని? దేవుని కృపను పొందుకున్న వాళ్ళు ఏం చేశారు? తమకున్నదే దేవునికి సేవకునికి సహకరిస్తూ పరిచర్యకు ఇస్తూ వచ్చారు. అక్కడ రాయబడిన మాట ఏంటంటే, పరిచర్యకు సహకరించిన వారందరికీ ఏ కొదువ దేవుడు చేయలేదు అంటున్నాడు. మరి ఈరోజు నీ కుటుంబంలో కొరత ఎందుకు కనపడుతుంది? ఎందుకని కొరత కనిపిస్తుంది? ఎందుకని నీ జీవితంలో కొరత? ఎందుకు భయం మధ్యలో బ్రతుకుతున్నావు? దిక్కుతోచని స్థితిలో బ్రతుకుతున్నావు. ప్రైజ్ ది లార్డ్. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో ఈ మాటను చక్కగా రాశారు. ప్రైజ్ ది లార్డ్. అందుకని కష్టకాలములో క్రీస్తుకు నువ్వు సాక్షిగా ఉండాలి. కష్టకాలములో దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? కష్టకాలంలో నువ్వు ప్రభు సన్నిధికి, ప్రభులో ఎలా నిలబడాలంట? ఆయనకు సాక్షిగా. కరువు వచ్చింది, నువ్వు ప్రభు నమ్ముకున్నావు. ప్రభు నమ్ముకున్న తర్వాత కరువు వచ్చింది, ఇంట్లో పరిస్థితి చాలా దయనీయమైన స్థితికి వెళ్ళింది. ఎవరైనా ఇస్తారేమో తీసుకుందాం అన్నట్టుగా నువ్వు ఎదురు చూస్తూ ఉంటావు. సరే, ఎవరో ఒకరు నీ దగ్గరికి వస్తారు. ఏమని? డబ్బులు కావచ్చు, లేకపోతే ఇంకా ఏదైనా ధాన్యం రూపంలో కావచ్చు, ఇంకా ఏదైనా సరే నీ దగ్గరికి తీసుకొని వాళ్ళు వస్తారు. వాళ్ళు తీసుకొని వచ్చిన తర్వాత, ఇదిగో ఇది నీకు ఇవ్వాలంటే నువ్వు యేసు ప్రభును చెప్పండి, యేసు ప్రభును వదిలేయాలి. ప్రార్థన చేయటం మానేయాలి. మందిరానికి వెళ్ళటం మానేయాలి. మానేస్తే ఇదిగో మీకు మేము కడుపు నిండా అన్నం పెడతాం, నీకు సహాయం చేస్తాం అని ఎవరైనా మీ దగ్గరికి వస్తే ఎంతమంది యేసు ప్రభువును వదిలేస్తారు? గట్టిగా చెప్పండి, హల్లెలూయా. ఎండ దెబ్బకి కొంచెం తేడా వచ్చిందేమో అనుకున్నాను, కానీ కరెక్ట్గానే ఉన్నారు. మొత్తానికి జాగ్రత్తగా
జాగ్రత్తగానే వింటున్నారు, వినాలి. వినకపోతే కష్టం. దేవుని రాకడ సమీపించకొలది భూమి మీద అన్నీ వస్తాయి, అన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, అన్ని ఇరుకులు ఇబ్బందులు మనకు ఎదురవుతాయి. పాట ఒకటి ఉంది కదా, అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు మనుషులు ఏమైపోతారంటే చెట్టుకొకరు పొట్టకొకరై అనాథులుగా ఏడిచే రోజు వస్తుంది అని బైబిల్లో రాసింది. బైబిల్లో మరొక మాట ఏంటి, ఇశ్రాయేలు ప్రజల గురించి బైబిల్లో చెప్పబడిన మాట ఏంటంటే అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారంట మనుషులు. ఎందుకని మోసేను వెంబడిస్తున్నట్టుగానే ఉన్నారు, మోసే మాట వింటున్నట్టుగానే ఉన్నారు, మోసే అడుగు జాడలో నడుస్తున్నట్టుగానే ఉన్నారు. కానీ దేవునికి విరోధంగా చేస్తూనే వచ్చారు. అందుకని బైబిల్ రాసింది, దేవునికి విరోధంగా చేసిన వాళ్ళు అరణ్యములో ఆకులు రాలినట్టుగా రాలిపోయారు. ప్రైజ్ ది లార్డ్. అయినను ఇశ్రాయేలు సంతతి వారిని దేవుడు ఆశీర్వదిస్తూనే వచ్చాడు. ఎవరిని ఆశీర్వదించాడు? ఇప్పుడు మీరు చెప్పండి. దేవుడు ఎవరిని ఎలా ఆశీర్వదించాడంటే బైబిల్లో మనం చదివాం. ఏం చదివాము? దైవ కృప అందరి యందు అధికముగా ఉండెను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దైవ కృప, దేవుని కృప అందరి యందు అధికంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? అందుకని కీర్తనకారుడు అన్నాడు కదండి, యెహోవా నీ కృప, చెప్పండి, నీ కృప నన్ను బలపరిచెను. దేవుని కృప బలపరచాలంటే నీవు ఏం చేయాలంటే కష్టములోను, నష్టములోను, కరువులోను, శ్రమల్లోను, నిందల్లోను, అవమానంలో నువ్వు మెలుకు కలిగి దేవుని సన్నిధిలో నిలబడాలి, పరిశుద్ధాత్మక సన్నిధిలో నిలబడాలి. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి. ఎక్కువ శార్ప్ వస్తుంది ఎందుకు? దేవుని సన్నిధిలో ఎక్కువగా నువ్వు నిలబడాలి. నువ్వు నిలబడకుండా, ప్రార్థన చేయకుండా, ప్రార్థన అనే ముసుగులో, క్రైస్తవుడనే ముసుగులో నువ్వు జీవిస్తూ వచ్చావనుకోండి, చివరికి అది నీకు ప్రమాదంగానే ఉండొచ్చు. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ ఒక మాట రాసింది, ఇస్కరియోతు యూదా ఎవరిని ఉరేశారా? ఎవరిని వేసారా? తను తానే ఉరేసుకున్నాడు. ఎవరు తను ఉరేసుకోమని చెప్పలేదు. ఏంటండి? ఎవరు కూడా తను ఉరేసుకోమని చెప్పలేదు, తను తానే ఉరేసుకున్నాడు. ఎందుకు వేసుకున్నాడు చెప్పండి? తన ముఖం చూపించలేక, దేవుని ఎదుట నిలబడలేక, తను చేసిన తప్పని తెలుసుకొని బ్రతకటం కంటే చావటం అనుకొని నిర్ణయం తీసుకున్నాడు. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఆ టైంలో ప్రభువా నా తప్పైపోయిందయ్యా అని చెప్పి ఒకవేళ యేసు ప్రభు పాదాల దగ్గర పడి ఉంటే ఇస్కరియోతు యూదా బ్రతికివాడేమో. కానీ బైబిల్ రాసిన మాట ఏంటంటే లేఖనములు నెరవేరునట్లుగా ఇవన్నీ జరిగించాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, మన ఇళ్ళలో కరెంటు వెలుగుతున్నాయి, బల్బులు వెలుగుతున్నాయి కదా, లైట్ వెలుగుతుందంటే కరెంట్ ఎక్కడ తయారవుతుంది చెప్పండి? ఎక్కడ తయారవుతుంది? ఎక్కడ తయారు చేస్తున్నారు? ఒకటి విజయవాడ ఉంది, రెండోది నాగార్జున సాగర్ డ్యాంలో ఉంది, మూడోది హొస్పేట అక్కడ రెడీ అవుతుంది, ఆ తర్వాత మైసూర్ దగ్గర కూడా ఉంది. చాలా చోట్ల కరెంటు తయారయ్యే ఉత్పత్తి కొన్ని చోట్ల తయారవుతున్నాయి. ఈ మధ్యకాలంలో ఈ 15 సంవత్సరాల నుండి తర్వాత ఇది ఎక్కడిక్కడ తయారు చేస్తున్నారు. ఏది? కొన్ని కంపెనీలు పెట్టి కట్టెల ద్వారానో నీళ్ళ ద్వారానో. ఇప్పుడు కడప దగ్గర కూడా, బద్వేల్ దగ్గర కూడా ఉంది, బద్వేల్ దగ్గర కూడా ఒక ప్లాంట్ కట్టారు. ఇట్లా తయారు చేస్తున్నారు. అక్కడ కరెంటు రెడీ అవుతుంది, అక్కడి నుంచి
అక్కడ స్టాక్ చేసి అక్కడ నుంచి స్తంభాలు తీగలు వేసి ఆ తర్వాత ఇదిగో అన్నీ తీసుకొస్తేనే ఇదిగో లైట్ ఎక్కడ వెలిగింది, కరెంట్ ఎక్కడుంది తయారవుతుంది, నాగార్జున సాగర్ అనుకుందాం, కర్ణాటక హోస్పేట డ్యామ్ దగ్గర అనుకుందాం, ఏంటండి శ్రీశైలం డ్యామ్ దగ్గర కరెంట్ ఇవన్నీ తయారవుతున్నాయి. అక్కడెక్కడో ఉన్న కరెంటు ఇక్కడ స్విచ్ చేస్తే ఇలాగటం కారణం ఏంటి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని యేసన్న గారు అనేవారు, ఇక్కడ నా గుండె ఆగిపోతే ఎక్కడుంటా నేను? దేవుని దగ్గర ఉంటా. అక్కడ స్విచ్ చేస్తే అక్కడ వెలుగుతా. ప్రైజ్ ద లార్డ్. అక్కడ నుండి ఆయన నన్ను ఇక్కడికి పంపించాడు. ఇక్కడ నా పనిని ముగించుకొని చెప్పండి, అక్కడ ఆయన ఇక్కడ స్విచ్ ఆఫ్ చేస్తే నేను అక్కడ పోయి ఉంటాను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములు ప్రభు చక్కగా చెప్పారు. అందుకని బైబిల్లో మరొక మాట కూడా ఉంది. ఏంటి తెలుసా? దేవదూత మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చింది. మరియమ్మ తల్లి దగ్గరికి వచ్చిన తర్వాత ఆ దేవదూత ఆమెతో చెప్పిన మాట ఏంటిది? నీవు దయాప్రాప్తురాలివి, కృప పొందిన దానవు. ప్రైజ్ ద లార్డ్. ఎందుకని ఆ మాట చెప్పారు? ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు కదా, దేవదూత ఆమె దగ్గరికి ఎందుకు వెళ్ళింది? దేవుడు ఆమెనే ఎందుకు ఎన్నుకున్నాడు? ఆమె ఎందుకు కృప పొందింది? లేఖనములు నెరవేర్చబడినట్లుగా దేవుడు ఈ భూమి మీద ఆమెను వెనుకొన్నాడు. ఆ రోజుల్లో మనుష్య కుమారుడుగా ఈ లోకానికి రావాలంటే ఆమె గర్భవతివై కుమారుని కనింది. ఎవరో? మన ప్రభైన యేసుక్రీస్తు. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనందరి పాపముల కొరకు పక్షపాతం లేకుండా మనందరి కొరకు సిలువను మోసి మరణించి పునరుత్థానుడై ఆయన తిరిగి లేపబడ్డాడు. ప్రైజ్ ద లార్డ్. అందుకని ఈ చదవబడినటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే ఈ 33వ వచనములో ఏమన్నారు? అపోస్తులు బహుబలముగా దేవుని సువార్తను సాక్ష్యాన్ని విస్తరింప చేసినప్పుడు విన్న వాళ్ళందరూ దైవ కృపను అధికంగా పొందుకున్నారు. పొందుకున్న వాళ్ళు పక్షపాతం చూపలేదు. పరిచర్య విషయంలో, మందిర పరిచర్య సేవ నిమిత్తం సహకరించే విషయంలో, ఆర్థికంగాను శారీరకంగాను సహకరించే విషయంలో తనకు నచ్చిన వాళ్ళకి తీసుకెళ్ళి ఇవ్వాలా. వారానికి ఒక వాళ్ళు వచ్చి చేయి మీద నెత్తి మీద చేయి పెట్టి పోతాడే, ఇల్లు తిరిగెత్తు, వాళ్ళ దగ్గర తీసుకెళ్ళి ఇవ్వాలా. ఎక్కడ పెట్టారు చెప్పండి? ఎక్కడ పెట్టారంట? యేసుక్రీస్తుని గురించి బహుబలంగా సాక్ష్యాన్ని ప్రజలకు తెలియచేసిన అపోస్తుల పాదముల దగ్గర పెట్టారు. ఎవరైతే అక్కడ తెచ్చిపెట్టారో వాళ్ళ మీద దేవుని కృప అధికంగా విస్తరించబడింది. ప్రైజ్ ద లార్డ్. ఆ కృప నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలో నీవు నిలిచి ఉండాలి. ఆయన సన్నిధిలో నీవు నిలబడాలి. నిలబడితే దేవుని కార్యాన్ని కనులారా చూస్తావు. ప్రైజ్ ద లార్డ్. అందుకని 34వ వచనంలో మనం చదివాం కదా, భూములనియు ఇళ్ళనియు కలిగిన వారందరూ వాటిని అమ్మిన వేలను తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. వారు ప్రతివానికి వాని అక్కర కొలది పంచిపెట్టిరి గనుక వారిలో ఎవనికిని కొదువు లేకుండా పోయింది. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నీ జీవితంలో ఎందుకు నిరాశగా ఉన్నావు? ఎందుకు కలవరాల మధ్యలో ఉన్నావు? ఎందుకు కుంగిపోతున్నావు అంటే నీ ఇంట్లో కొలతలు కనపడటానికి గల కారణం ఏంటంటే నువ్వు ప్రభు మార్గంలో సరిగ్గా నడుచుకోవట్లేదు. దైవ భయం కలిగి లేవు. వాక్యానుసారంగా నువ్వు నిలబడట్లేదు. ప్రార్థన జీవితం నీకు లేదు. భయం భక్తి కలిగి ఉండట్లేదు. ఇవన్నీ లేకపోవటం వల్ల నీ ఇంట్లో కొరత కనిపిస్తుంది. అందుకని ప్రార్థించు, పట్టుదల కలిగి ప్రభు సన్నిధిలో ఆయన పాదాలు చెంత చేరి ప్రార్థించు, సమస్త కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీ అక్కర్లు సమస్తం తీర్చబడాలంటే నువ్వు దేవుని సన్నిధిలో ప్రభువుకు సాక్షిగా నిలబడాలి. అందుకని నేను రాసుకున్నాను, కష్టకాలంలో క్రీస్తుకు సాక్షిగా బ్రతకాలి. అందుకని బైబిల్లో మరియమ్మ తల్లి గురించి అన్నమాట, నీవు కృప పొందిన దానవు అంటాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన కృప పొందిన వాళ్ళు ఏం చేస్తారు? పరిచర్యలో
సహకారంలో చెప్పండి, అన్నిట్లో వాళ్ళు నమ్మకంగా నిలబడతారు. మరొక మాట, 2 కొరింథీ పత్రిక, బైబిల్ ఉన్న వాళ్ళు చూడండి, 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం 9వ వచనం చదువుదాం. నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే బహు సంతోషముగా అతిశయపడుచున్నాను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును మహిమపరచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. విజయ గీతము మనసార నేను పాడేదా, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవో, పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన, పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. విజయ గీతం మనసార నేను పాడిద, నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి, నీ రూపము చూడనాలో. ఉన్నతమైన నీ ఉపదేశము నా నిత్య జీవముకే పుటము వేసితివి, నీ రూపము చూడనాలో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. యేసయ్యా నీ తీర్మానమే నన్ను నిలిపినది, నీ ఉత్తమమైన సంగములో. విజయ గీతము మనసార నేను పాడేద, నా విజయముకై త్యాగము చేశావు నీవు, పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. పునరుద్ధానుడనివే నా ఆలాపనానికే నా ఆరాధన. నూతనమైన నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. నూతన యెరూషలేం సీయోను నాకై నిర్మించుచున్నావు నీవు, ఈ నిరీక్షణయే రగులుచున్నది నాలో. యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే,
నీ ప్రసన్న వదనములు ఆరాధించ యేసయ్యా నీ ఆధిపత్యమే అర్హత కలిగించే నీ ప్రసన్న వదనములు ఆరాధించ విజయ గీతము మనసార నేను పాడిదా నా విజయముకై ప్రాణత్యాగము చేశావు నీవు పునరుత్థానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన పునరుత్థానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన పునరుత్థానుడ నీవే నా ఆలాపన నీకే నా ఆరాధన. హల్లెలూయా. చప్పటి కొట్టి ప్రభుని మహిమపరుచుకుందాం. గట్టిగా 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 చప్పటి కొట్టాలి. చదవబడిన వంటి ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే దేవుని వాక్యము సెలవిస్తుంది. దైవజనుడు పౌలు అంటాడు, బలహీనతల యందు బహుగా నేను చెప్పండి ఏం పడ్డాను? బోర్లు పడ్డానా? చెప్పండి ఎక్కడ పడ్డాను? ఏమంటున్నాడంటే దైవజనుడు పౌలు గారు, బలహీనతతో ఉన్నప్పుడు, నిరాశలో ఉన్నప్పుడు, కలవరల మధ్యలో ఉన్నప్పుడు, కుంగిపోతున్న అలాంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా, ఎన్ని పరిస్థితులు ఎదురైనా కూడా నేను కుంగిపోకుండా ఎక్కువగా నేను సంతోషించాను. ఎందుకు సంతోషించాలి చెప్పండి? చెప్పండి. ఆస్తి కోల్పోయాం, పిల్లల్ని కోల్పోయారు, పనివాళ్ళు కోల్పోయారు, భార్య నిందేసి వెళ్ళిపోయింది, అనారోగ్యంతో శుభ్రంగా కూర్చున్నాడు అయ్యగారు. అలాంటప్పుడు కుంగిపోతారా? సంతోషపడతారా? చెప్పండి. సంతోషపడతారా? దుఃఖపడతారా? ఉన్నారా లేరా? చెప్పండి. ఏం చేస్తారంట? సంతోషపడతారా? సంతోషపడరు. చెప్పండి. అలాంటి వాళ్ళు మోకాలు తలతలు మెరిసిపోతుంటాయి. అన్ని పోగొట్టుకున్న వాళ్ళ మోకాలు ఎలా ఉంటాయి చెప్పండి? చెప్పండి ఎలా ఉంటుందండి? తలతలు మెరుస్తుంటుందా? ఉసూరుగా కూర్చుంటారు మందిరంలో. ఇంట్లో కూర్చున్నా ఉసురుగానే, మందిరంలో కూర్చున్నా ఉసూరుగానే, బజార్లో ఎక్కడ కనపడ్డా కూడా ఉసూరుగా ఉంటారు, నీరసంగా ఉంటారు. ఏమైందంటే తెలియదనిగో, తెలిసి కూడా అడుగుతావు, బుద్ధి ఉందా లేదా అంటారు. మళ్ళీ ఎవరిని అడిగినండి. ప్రైస్తల్లా. హల్లెలూయా. చూడండి, దైవజనుడు పౌలు గారు చాలా చక్కగా ఈ మాటను చెప్పాడు. విశేషముగా నా బలహీనతల యందు బహుగా, చెప్పండి, బహుగా సంతోషపడుదును. కష్టంలోనైనా నష్టంలోనైనా ప్రభును స్తుతించే వ్యక్తిగా ఉండాలి. నువ్వు నిలబడితే ఆ తర్వాత ప్రతిఫలాన్ని పొందుతావు. ఒక విషయం చెప్పనా? ఎక్కువగా సంతోషించడానికి గల కారణం, అబ్రహాము దేవుని విషయంలో ఎక్కువగా సంతోషపడ్డాడు. ఎక్కడ సంతోషపడ్డాడు చెప్పండి? దేవుడు తన జీవితంలో చేసిన మేలును బట్టి ఎక్కువగా సంతోషపడి దేవుని మర్చిపోయాడు. ఎక్కడా? కొడుకు పుట్టిన తర్వాత ఎక్కువగా సంతోషపడ్డాడు. ఓ నాకు వారసుడు పుట్టాడు అని చెప్పి కొడుకును ప్రేమించటం, ముద్దు పెట్టుకోవటం, లాలించటం, ఎత్తుకోవటం, దించటం. ఏంటంటే ప్రైస్తల్లా. ఆ బిడ్డనిచ్చింది ఎవరు? చెప్పాలి మీరు. బిడ్డనిచ్చింది ఎవరు? మిమ్మల్ని ఇచ్చింది ఎవరు? మిమ్మల్ని కన్నది ఎవరు? చెప్పండి. మా అమ్మ. మీ అమ్మ గర్భంలో నేను రూపించింది ఎవరు? ప్రైజ్ ద లార్డ్. దేవునికి తెలియంది ఏది కూడా భూమి మీద జరగటానికి వీలు లేదు. ఆయనకి తెలిసి అన్నీ జరుగుతాయి, సమస్త కార్యాలు చేయాలి. అందుకని అబ్రహాము ఎక్కువగా సంతోషపడ్డాడు. పిల్లోడి విషయంలో, ఇస్సాకు విషయంలో, కుమారుడు విషయంలో ఎక్కువగా సంతోషపడుతుంటే
దేవుడు చూసి ఇదిగో ఇలారా అబ్రహాము నిన్నే వచ్చాయి అనగానే, అయ్యా చెప్పండి, నీ కొడుకున్నాడే ఇసాకునే మోర్య పర్వతం మీద తీసుకెళ్ళిపోయి అక్కడ నాకు బలి అర్పించమన్నాడు. ఇప్పుడు చెప్పండి, అబ్రహాము సంతోషిస్తాడా దుఃఖపడతాడా? చెప్పాలి. సంతోషిస్తాడా దుఃఖపడతాడా? చెప్పండి. దైవజనుడు పౌలు ఏమన్నాడు? నిందల్లోనైనా, అవమానాలైనా, కష్టాల్లోనైనా, కన్నీళ్ళలోనైనా, వ్యాధిలోనైనా, బాధలైనా ఎన్ని వచ్చినా నా బలహీనతల యందు నేను దేవుని యందు ఎక్కువగా నేను సంతోషించుచున్నాను. ఎందుకని? ఈ లోకములో ఉన్నదంతా ఒక నటన, ఇదంతా మాయ నీడ, అంత మాయే. అలా కనపడుతుంది, మాయమైపోద్ది. ప్రైద్దల్లా. మా అమ్మాయి బంగారం అండి, మా అబ్బాయి బంగారం అంటాడండి, చాలా మంచోడండి అంటారు. ఆ మంచోడు కాస్త పోయాడు అనుకో, లోకాన్ని వదిలి ఏమంటారు చెప్పండి? ఇదంతా మాయ. ఎంతకాలం ఉంటామో ఎవరికి తెలియదు. మొత్తానికి దేవుడు అబ్రహామును పిలిచి కుమారుని బలియమన్నప్పుడు సంతోషించాడా? సంతోషించకపోతే వాగ్దానం ఎలా నెరవేర్చబడుతుంది? చెప్పాలి మీరు. మొత్తానికి అబ్రహాము దేవుడు అడిగిన మాటని కాదనకుండా మనసు పూర్తిగా తీసుకెళ్ళి ఇస్సాకును బలి అర్పించడానికి ఇష్టపడ్డాడు. బైబిల్ ఒక మాట ఉంది కదా, యెహోవా ఇచ్చెను. ఎవరు వాడారు ఆ మాటని? యోబు గారు వాడారు కదా. యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకున్నాను. అబ్రహాము గారు కూడా అదే మాట, దేవుడిచ్చాడు, దేవుడే తీసుకుంటున్నాడు. ఈ వస్తువు నాది కాదు నువ్వు అనుకుంటావు. నాది అని బిరువలో పెడితే దొంగోడు వచ్చి నాదని ఎత్తుకొని పోతాడు. ప్రైతలా. నీతి అనబడింది దేవుని మందిర పరిచర్లో కనపడాలి, దేవుని సన్నిధిలో కనపడాలి. నీ ప్రతిఫలం అబ్రహాము చెప్పినట్లు, దేవుడు చెప్పినట్టుగా అబ్రహాము ఇస్సాకును తీసుకెళ్ళి మోరీ పర్వతం మీద బలి అర్పించడానికి తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళి అర్పించడానికి అన్ని సిద్ధపరిస్తే ఆకాశం ముందున్న దేవుడు అబ్రహామును పిలిచాడు. ప్రైజ్ ద లార్డ్. అబ్రహామా అని చెప్పి ఎప్పుడైతే ఆ ఎత్తిన చెయ్యిని అలాగే దేవుడు పట్టుకొని అప్పుడు అంటాడు, అబ్రహాము దీన్ని బట్టి నువ్వు నీతిమంతుడు నాకు తెలుసు కనుక అది అక్కడున్న గొర్రె పిల్లని తీసుకొచ్చి బలి అర్పించమన్నాడు. అబ్రహాము జీవితంలో పట్టలేనంత ఆనందం. గట్టిగా చప్పట్లు కొట్టు. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చు సమర్థుడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని పొందుతున్న నీవు దేవుడు చెప్పే ప్రతి మాటను విని ఆ విధంగా నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉంటే నీ జీవితంలో ఏ కొరత దేవుడు చెయ్యడో, ఏ కలవరాలు కూడా మిమ్మల్ని పొంగజేయవు, ఏ వ్యాధి బలహీనతలు కూడా నిన్ను ఏమీ చేయజాలలేవు. అందుకని దైవజనుడు పౌలు అంటాడు, బలహీనతల యందు నేను బహుగా సంతోషించాను. దేవుడు అడుగుతాడండి, కూతురుని అడుగుతాడు, కుమారుని అడుగుతాడు, భార్యను అడుగుతాడు, భర్తను అడుగుతాడు, ప్రతి వాడిని అడుగుతాడు, నువ్వు వచ్చేసి అంటాడు. ఆపగలవా? దేవుడు పిలిచినప్పుడు నువ్వు ఆపగలవా? ఆపలేవు. ప్రైజ్ ద లార్డ్. ఈ మధ్య జరిగిన సంగతి ఏంటంటే, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమించాడు. బాగా వినాల. ఒక అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు. ప్రేమించిన తర్వాత ఆ అమ్మాయి కాదని చెప్పిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇంట్లో వాళ్ళను ఒప్పించి పెళ్లి చేసుకుందాం, మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ఇక ఉద్యోగమో ఏదో ఒక పని ఉండాలి, ఏం లేకపోతే ఎలా బ్రతకగలుగుతామని ఈ అమ్మాయి చెప్పుకుంటూ వచ్చింది. నీకు కానీ నాకు కానీ ఏదైనా ఒక ఉద్యోగం వచ్చేంత వరకు పెళ్లి మాట వెత్తకూడదు అని చెప్పి, నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, నా బ్రతుకు నేను బ్రతుకుతానని ఆ అమ్మాయి చెప్పింది. ఈడేం చేశాడండి, ఆ అమ్మాయితో మంచిగానే ఉంటూ మంచిగానే కలుస్తూ మాట్లాడుతూ అన్నీ చేస్తూ ఏం చేశాడు తెలుసా? తన శరీరంలో ఉన్నటువంటి బ్లడ్ను తీసి ఏంటండి చెప్పండి ఏం చేశాడంట? ఆల్రెడీ వాడికి హెచ్ఐవి ఉంది. వీడి శరీరంలో ఉన్న బ్లడ్ను తీసి ఆ అమ్మాయికి ఎక్కిచ్చాడు. అబ్బాయి వాళ్ళ అమ్మకుంది, అబ్బాయి వాళ్ళ నాన్నకుంది, చివరికి ఈడికుంది. ఈడి ద్వారా ఆ అమ్మాయికి కూడా వ్యాపింపచేసాడు. వాడేంటి, నాకు తప్ప ఈ అమ్మాయి ఎవరికి పెళ్లి చేసుకోవడానికి వీలు లేదు.
ఎంత దుర్మార్గమైన ఆలోచన అండి. ప్రైజ్ ది లార్డ్. భయంకరమైన పరిస్థితి, నీచమైన బుద్ధిని ఎంతటిగా దిగజారిపోతారు ఈ రోజుల్లో మనుషులు. కుక్క కంటే హీనంగా బ్రతికే వాళ్ళు ఉన్నారు. కుక్క కంటే హీనంగా బ్రతుకుతున్న వాళ్ళు లేకపోలేదు. కానీ దేవుడు అలా బ్రతకమని మనం నేర్పలేదు. ప్రైజ్ ది లార్డ్. మనిషిగానే బ్రతకాలి. దేవుని పిల్లలుగానే బ్రతకాలి. చివరికి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు తెలుసా? జైల్లో ఉన్నాడు. చెప్పకూడదు తినాల్సిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళేమంటారు, ఈ అమ్మాయిని మీకే ఇచ్చి పెళ్లి చేస్తాం, ఏమన్నా చేసుకో అంటారు. ఉపయోగం ఏమన్నా ఉందా? ఈ రోజుల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరిని నమ్మేదానికి వీలు లేదు. ప్రైజ్ ది లార్డ్. అందుకని కోర్టులు కూడా అప్పుడప్పుడు చెప్తుంటారు జాగ్రత్తలు. హల్లెలూయా. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనములో దేవుని వాక్యం చక్కగా తెలియజేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. అందుకని అబ్రహాము ఎటువంటి కలవలానికి లోనవ్వకుండా దేవుడు అడిగిన దాన్ని ఇచ్చేదానికి ఇష్టపడి మోరే పర్వతం మీదకి వెళ్ళి బలి అర్పించే టయానికి ఆయన అంటాడు, నువ్వు నీతిమంతుడివి, పరిశుద్ధుడివి, దీన్ని బట్టి నాకు అర్థమైందని చెప్పి గొర్రె పిల్లని చూపించాడు. దాన్ని తీసుకొచ్చి బలి అర్పించాడు. ప్రైజ్ ది లార్డ్. ఎక్కడ లేని సంతోషాన్ని దేవుడు అబ్రహాముకు అనుగ్రహించాడు. ప్రైజ్ ది లార్డ్. మొదట ఉన్నదానికంటే ఇప్పుడు సంతోషం ఎక్కువ అబ్రహాముకి. ఈరోజు చూడండి, దేవుని మందిరానికి వచ్చిన నీవు, దేవుడు నీ సంతోషాన్ని ఇంకా ఆయన అధికంగా చేయాలంటే నువ్వు మెలకు కలిగి జాగ్రత్తగా ప్రభు సన్నిధిలో నిలబడాలి. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడు? యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. ప్రైజ్ ది లార్డ్. అందుకని కష్టకాలంలో దేవుడు అపోస్తులైన పౌలు గారిని దేవుడు బలపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ మాటను చక్కగా చెప్పాడు. మరొకసారి చదవండి, ఏమంటున్నాడండి? విశేషముగా నా బలహీనత యందే బహుగా సంతోషముగా అతిశయపడుదును. ప్రైజ్ ది లార్డ్. అందుకని దేవుని సన్నిధిలో మనం సంతోషంగా ఉండాలంటే ఆయన యందు మాత్రమే అతిశయపడాలి. మరొక్క మాట, పేతురు మొదటి పత్రిక, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం, 10వ వాక్యాన్ని దయచేసి మనం చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. చప్పటి కొట్టి ప్రభువుని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని వాక్యం సెలవిస్తుంది. మనం ఎంతకాలం బ్రతుకుతున్నాం అనేది కాదు ముఖ్యం. మనం బ్రతికిన కాలం అన్నీ కూడా కొంచెమేనంట. అది దేవుని దృష్టిలో కొంచెం కాలం అనేది బైబిల్లో రాయబడి ఉంది. ఇక్కడ ఏమంటున్నాడండి? కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి మిమ్మల్ని ఆయన బలపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకని ప్రేమేంది అంటారా, నేను రాసుకున్నాను, పాపపు లోకములో పరిపూర్ణులగుటకు దేవుని కృపయందు మీరేమవ్వాలండి? బలపరచబడాలి. దేవుని కృప ప్రబలము, బలపరచబడాలి. దేవుని కృప మీ యందు ఉండాలి. ఈ పాపపు లోకములో మనం ఏం కలిగి ఉండాలంటే పరిపూర్ణులుగా మార్చబడాలి. పాపానికి చోటు ఇవ్వకుండా, లోక సంబంధమైన వాటికి చోటు ఇవ్వకుండా నువ్వు పరిపూర్ణుడుగా మార్చబడాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు పరిపూర్ణత కలిగిన వాడుగా ఉంటే నువ్వు సంతోషంగా ఉంటావు. పరిపూర్ణత అనేది నీలో లేకపోతే సంతోషించలేవు, అధికంగా నీవు ఆశీర్వదించబడలేవు. అందుకని పరిపూర్ణత కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే అధికంగా దేవుని యందు బలపరచబడతారు, సంతోషిస్తారు, పరిపూర్ణులుగా మార్చబడతారు. అందుకని దైవజనుడు పౌలు గారు ఈ విషయాన్ని చక్కగా చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకని ప్రేమేంద్రులారా, సమరయ స్త్రీ చెప్పండి, ఆమె ఎలా పరిపూర్ణంగా మార్చబడిందంట? పరిపూర్ణంగా మార్చబడాలంటే ఇక్కడ మనం చదివాం ఏమని? పూర్ణులుగా చేసి
స్థిరపరిచి బలపరిచెను. ఇక్కడ సమరయ స్త్రీ విషయంలో మనం గమనించాలి. ఆమె ఎక్కువగా సంతోషించడానికి గల కారణం ఏంటి తెలుసా? ఎప్పుడు సంతోషించింది ఆమె? కుండ ఆమె దగ్గర ఉన్నంత కాలం ఆమె జీవితంలో సంతోషము లేదు. అయ్యా వినాలి, సమరయ స్త్రీ దగ్గర కుండ ఉన్నంత కాలం ఆమె సంతోషంగా ఉందా? చెప్పాలి. కుండ ఉన్నంత కాలం సంతోషం లేదు ఆమెకి. ఎప్పుడు సంతోషపడింది? కుండ పగిలిపోయింది. రైతులా పాపపు కొండ పగిలిపోవాలి. రైతులా హల్లెలూయా. కులమనే కొండ పగలాలి. లోక సంబంధమైన శరీర సంబంధమైన కొండను పగలగొట్టాలి. ఆ పాపపు కొండను ఎప్పుడైతే పగలగొట్టిందో అప్పుడు ఆమె జీవితంలో దేవుడు సంతోషాన్ని కలుగు చేశాడు. రైతులా ఎప్పుడైతే ఆ సంతోషం దేవుడు ఈమెకి ఇచ్చాడో ఈమె వెంటనే ఎక్కడికి వెళ్ళిపోయిందంట? చెప్పండి, ఎక్కడికి వెళ్ళింది? ప్రజల్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంటుంది. ఇదిగో నేను చేసినవని నాతో చెప్పిన ఆయన యాకోబు బావి దగ్గర ఉన్నాడు, వచ్చి చూడండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. నీలో పాపం ఉన్నంత కాలం నువ్వు పరిశుద్ధతను గురించి మాట్లాడలేవు. నీలో పాపం ఉన్నంత కాలం నువ్వు పరిశుద్ధపరచబడలేవు. నువ్వు పాపంలో ఉన్నంత కాలం నీ కుటుంబం సమాధానంగా ఉండదు. నువ్వు పాపంలో ఉన్నంత కాలం నువ్వు ఆశీర్వదించబడలేవు. నువ్వు పాపంలో ఉన్నంత కాలం నీ చేతి పనులు, ఉద్యోగ, వ్యాపారం దీవెనకరంగా మార్చబడదు. ఇవన్నీ ఆశీర్వాదకరంగా ఉండాలంటే ముందు ఏం పగలగొట్టాలి? చెప్పాలి. ఏం పగలగొట్టాలండి? కొంచెం చెప్పాలి గట్టిగా. ఏం పగలగొట్టాలి? చెప్పండి. మట్టి కొండ కాదు, పాపమనే కొండ. ప్రైజ్ ద లార్డ్. దాన్ని విడిచిపెట్టాలి. అందుకని సమరయ స్త్రీ ఇక్కడ పెట్టేస్తాలే ప్రభువా, మరలా నాకు వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు తీసుకుంటానని చెప్పలా. ఆమె ఏకంగా ఏం చేసిందండి? చెప్పండి, పగలగొట్టింది. ప్రైజ్ ద లార్డ్. పాపం అనే కొండ పగిలిపోతేనే నువ్వు పరిశుద్ధపరచబడగలవు. పాపం అనే కొండను పగలగొట్టినప్పుడే నీ కుటుంబం ఆశీర్వాదకరంగా మార్చగలుగుతుంది. పాపం అనే కొండను ఎప్పుడైతే నీలో నుండి దూరం చేస్తావో నీ కుటుంబం, నీ చేతి పనులు, కష్టాల చేత దీవెనకరంగా దేవుడు మారుస్తాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటి? తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలం మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుచును. చప్పట్టు కొట్టి ప్రభువుని మహిమపడదాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. సమస్య వచ్చిందని కలవరపడద్దు, నింద వచ్చిందని కలవరపడకూడదు. నింద వచ్చిందనుకోండి, నీ గురించి నలుగురు మాట్లాడుతున్నారంటే కారణం ఏంటి తెలుసా? నువ్వు అభివృద్ధి పదంగా నడుస్తున్నావని అర్థం. నీ గురించి నలుగురు అవమానకరంగా నువ్వు నిందలు నీ మీద మోపుతున్నారని అనుకుంటున్నావు. కానీ ఒకటి గమనించాలి, నీ గురించి నలుగురు మాట్లాడుతున్నారంటే, నీ గురించి నలుగురు చెడుగా మాట్లాడుకుంటున్నారంటే గల కారణం నువ్వు ఆశీర్వాదకరంగా నువ్వు నడిపించబడుతున్నావు, అభివృద్ధి పదములో నువ్వు నడిపించబడుతున్నావని అర్థం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. వారి మాటల వైపు నువ్వు చెవి పెట్టొద్దు, వారి వైపు నువ్వు చూపును పెట్టొద్దు. దేవుని మార్గంలో నువ్వు నడుస్తే తప్పనిసరిగా దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. వాళ్ళు ఎన్ని అనుకున్నా నువ్వు దేవుని వైపు చూడకుండా వాళ్ళ వైపు చూసావనుకో, నీ అభివృద్ధి ఇక్కడే ఆగిపోద్ది. వాళ్ళేదో అన్నారని, వీళ్ళేదో అన్నారని, వాళ్ళు నిందలు మోపారని, వీళ్ళు నిందలు మోపారని నీ సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు, నీ టైం వ్యర్థం చేసుకోకూడదు. దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి, నీ ప్రయత్నం నడిపించబడుతూ ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మేము సేవ చేస్తున్నాం, మా మీద ఎన్నో వస్తుంటాయి. చెప్పండి, వస్తూ ఉంటాయి. వర్షం పడ్డకాడ నీళ్ళు నిలబడతాయా? వెళ్ళిపోతాయి డౌన్కి. నిందలు వస్తాయి, పోతూ ఉంటాయి. ప్రైజ్ ద లార్డ్. మా సేవ జీవితానికి ఒక్కొక్క మెట్టు ఇవి. ప్రైజ్ ద లార్డ్. ఒక్కొక్క మెట్టు. రకరకాలైన వాళ్ళు వస్తారు. ప్రైజ్ ద లార్డ్. నువ్వు వాళ్ళతో మాట్లాడుతుంటే విషయం,
వీళ్ళతో మాట్లాడుతుంటే చూసాం, అక్కడ ఇంట్లో పోతుంటే చూసాం, ఇక్కడ ఈ ఇంట్లో పోతుంటే చూసాం. ఎన్నో మాట్లాడుతుంటారు, కానీ వాడి జీవితంలో వాడు ఆశీర్వదించబడలేడు. ప్రైజ్ ది లార్డ్. వాడి జీవితంలో వాడు ఆశీర్వదించబడలేడు, వాడు పరిపూర్ణం చెందలేడు, దైవ భయం కలిగి ప్రభు సన్నిధిలో నడిపించబడలేడు. సాతాను పని ఏంటండి చెప్పండి? సాతాను పని ఏంటి? ఇప్పుడు యేసు ప్రభువుని సిలువేశారు. తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగించుచున్నానన్నాడు, ప్రాణాన్ని వదిలేడు, తల వాల్చుకున్నాడు. ఆయన చనిపోయాడని తెలుసు కదా, తెలుసా అయ్యా? ఇదో ఇటు చూడండి, ఇక్కడ ఎన్ని ఏళ్ళు ఉన్నాయి చూడండి, ఎన్ని ఉన్నాయి? ఒకవేళ కనపడకపోతే కళ్ళజోడు తీసిద్దామని అట్లని కాదు. ఎన్ని ఉన్నాయండి? 4 ఉన్నాయా? ఇప్పుడు 4. ఎన్ని ఉన్నాయమ్మా ఇప్పుడు? మరి అయితే కరెక్ట్గా ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు చనిపోయిన సంగతి తెలుసు కదా. తెలిసి కూడా ఒక సైనికుడు ఏం చేశాడమ్మా? ఏం చేశాడు చెప్పండి? బొల్లెం ఒకటి తీసుకొని పోయి, చూసారా ఎంత భయంకరమైన స్థితి? ఒకసారి ఆలోచించండి. మానవుని బుద్ధి ఎంత చెడ్డతో మీరు ఆలోచించుకోండి. సహవాసం చేయండి. ఎవరితో? స్త్రీలు పురుషులు. పాస్టర్ గారు సహవాసం చేయమన్నాడని స్త్రీలు పురుషులు చేయమని కాదు. స్త్రీలుగానే, పురుషులుగానే సహవాసం స్నేహం చేయండి, తప్పేం కాదు. కానీ వారి స్నేహం చేసేటప్పుడు వారు ఎలాంటి వాళ్ళు తెలుసుకొని చేయండి. ప్రైజ్ ది లార్డ్. నీ విశ్వాసాన్ని పాడు చేసేవాళ్ళ, లేక నీ భక్తి జీవితాన్ని అభివృద్ధి పదంలోనికి నడిపించేవాళ్ళ, నీ కుటుంబానికి నీకు మేలు చేసేవాళ్ళ, లేకపోతే నీ కుటుంబానికి ఎసురు పెట్టేవాళ్ళు, అది చూసుకోండి. అది చూసుకోకుండా చేశారని కష్టాల్లో పడతారు మీరు. అందుకని పరిశుద్ధ గ్రంథ లేఖనంలో దేవుని వాక్యం మనకు చక్కగా తెలియచేస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని కీర్తనకారుడు ఏమన్నాడండి? యెహోవా నీ కృప, చెప్పండి, నీ కృప నన్ను బలపరుచున్నది. దేవుడు ఏ విషయాల్లో మనం బలపరుస్తాడు అనేటువంటి విషయాన్ని చూస్తే, మొదటి మాట కష్టములో క్రీస్తుకు సాక్షి నీవు ఉండాలి. రెండోది బలహీనతల్లో నీవు బలమునిచ్చే దేవుని యందు జీవించాలి. ఏంటంటే బలహీనతలో బలంగా నువ్వు జీవించడం నేర్చుకోవాలి, ధైర్యంగా బ్రతకటం నేర్చుకోవాలి. మూడో మాట పాపపు లోకములో పరిపూర్ణులగుటకు దేవుని కృపను నీవు పొందుకోవాలి. ఈ పాపపు లోకములో పరిపూర్ణులు అవ్వాలంటే దేవుని కృపను నీవు పొందుకోవాలి. ఆయన కృపను పొందుకుంటే నువ్వు బలవంతుడుగానే మార్చబడతావు. అందుకని కీర్తనకారుడైన దావీదు అంటాడు, యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. దేవుడు కొద్ది మాటలు దీవించును గాక. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మోకరించండి, అందరూ మోకరించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరూ మనసారా ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. రాగాలలో అనురాగాలు కురిపించిన ఈ బంధము అనుబంధము మన బంధము అనుబంధము. రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో? విడదీయగలరా ఎవరైనానో మరి ఏదైనానో? రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగా
రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము మన అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా బలహీనత నాయందున అవమానములయందున పడినను కృంగినను నీ కృప కలిగి ఉండునే బలహీనతలయందున అవమానములయందున పడినను కృంగినను నీ కృప కలిగి ఎందునే నిత్యము ఆరాధనకు నాదరమా స్తోత్ర బలులోనికే అర్పించదు యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదరమా స్తోత్ర బలులోనికే అర్పించదు యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన ఆ యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము ఈ బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగి నా యేసు రాజా రాగాలలో రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము 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 విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన నా యేసు రాజా రాగాలలో రాగాలలో అందరూ రాగాలలో రాగాలు కురిపించిన అనుబంధము 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 యేసయ్యతో బంధం యేసయ్యతో నీ స్నేహం దావీదంటున్నాడు యెహోవా నీ కృప నన్ను బలపరుచుచున్నది యేసయ్య కృప నిన్ను ఆవరించునుగాక
యేసయ్య కృప నీ మీద ప్రకాశించును గాక. యేసయ్య కృప నీ కుటుంబానికి ఆవరించును గాక. యేసయ్య కృప నీ బలహీనతల యందు నిన్ను బలపరుచును గాక. హల్లెలూయా యేసయ్యా. మన నిత్య నివాసము చేరుటయే నా ధ్యానము. ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు నాదారమా. స్తోత్ర బలులు నీకే అర్పించదు యేసయ్యా రాజా. జగమెరిగిన నా యేసు రాజా. గట్టిగా 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 చప్పులు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుచుకుందాం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఇంతవరకు దేవుడు మనకు తోడుండి నడిపించినందుకు రెండు చేతులెత్తి ప్రభు స్తోత్రం చెల్లిద్దాం. ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ గారు ప్రార్థన చేస్తారు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలయ్యా. నిత్యుడగు తండ్రి, ఆరాధ్య దైవమైన యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. గడిచిన వారమంతా నీ సన్నిధి మాకు తోడుగా ఉంచి కంచె వేసి కాపాడినందుకు స్తోత్రాలయ్యా. మార్గాల్లో, ప్రయాణాల్లో, పని పట్లలో తోడుండి అయ్యా నీకు స్తోత్రాలు. మరలా ఈ పునరుత్థాన దినమందు మమ్మల్ని ప్రవేశపెట్టి నిన్ను మహింపరిచి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం 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 స్తోత్రం. ఈ ఉదయకాలం నుండి మధ్యాహ్నం వరకు మీరు మా మధ్యలో ఉండి ఈ ఆరాధన అంతా ఆశీర్వాదకరంగా మార్చినందుకు నీకు స్తోత్రాలయ్యా. పాటల ద్వారా, సాక్ష్యముల ద్వారా మీరు మహిమ పొందారు. నీ సన్నిధిలో మేము నిలవబడి మనసారా ఆరాధించి మహిమపరిచే భాగ్యాన్ని మాకు అనుగ్రహించారు. అందును బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. దైవ సేవకులను నీ సన్నిధిలో నిలవబెట్టి అయ్యా నీ కృప చేత మీరు బలపరిచి మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అయ్యా ఈ విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ హృదయమందు నాటబడినట్లు సహాయం చేయండి. ఈ వాక్యానుసారంగా జీవించుటకు కృప చూపించండి. కృంగిన వేళల్లో నీవు బలపరిచే దేవుడవని తండ్రి నీకు స్తోత్రాలు. శ్రమలు, నిందలు, అవమానాలలో నేను ఎక్కువగా సంతోషిస్తానని, ఎక్కువగా నా దేవుని నేను స్తుతించి ఆరాధిస్తానని పౌలు గారు చెప్తున్నారు. నా దేవుని కృప నన్ను బలపరుస్తుందని దావీదు గారు చెప్తున్నారు. దేవా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా నీకు వందనాలయ్యా. నిన్ను ఆశ్రయించిన వారిని నీవు చేయి విడవని దేవుడవు, నువ్వు నమ్మదగిన దేవుడవు. ఎవరు నీ లేఖనమును పాటిస్తారో, ఎవరు నీ ఆజ్ఞను పాటిస్తారో వారి పట్ల నీవు ఆశ్చర్య అద్భుత కార్యాలను చేసి తండ్రి వారు సిగ్గుపడకుండా అనేకుల ఎదుట సాక్షిగా నిలబెట్టే దేవుడవని ఈ దిన లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభు. ఎక్కువగా సంతోషించే బిడ్డలుగాను, నిన్ను ఆరాధించే బిడ్డలుగాను, సమస్యల్లో ప్రభు శోధన కాలం ఉన్నప్పుడు కేవలము నీ వైపు మాత్రమే కనులెత్తి చూసి నిన్ను మహిమపరిచే బిడ్డలుగా ఈ దిన నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రార్థిస్తున్నాం. కృపచేత నింపమని వేడుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇదిగో నాయనా నీకు వందనాలయ్యా. ప్రతి బిడ్డకు కావలసిన కృపను సమృద్ధిగా దయచేయండి. తొట్టిల్లకుండా నీ సన్నిధిలో నిత్యము ప్రభువ నిలువబడి నేను ఆరాధించే బిడ్డలుగా మార్చమని ప్రార్థన చేస్తున్నాం. దేవానికి స్తోత్రాలయ్యా. సావుకుని కావలసిన కృపను దయచేయి. ఇంకనూ ఆరోగ్యమును అనుగ్రహించండి.
లేఖనము నుండి మాకు కావలసినటువంటి సమృద్ధి జీవాహారమును ఇంకను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ బిడ్డలు తిరిగి వెళ్తుండగా మార్గాల్లో తోడుండండి. ఎవరి వారి కుటుంబాలకు సురక్షితంగా నడిపించండి. వారికి ఉన్న సమస్యలు, బాధలు, శోధనలు, వ్యాధి నుండి విడుదల దయచేయి. కృపాక్షేమం, సమాధానం, ఆరోగ్యమును దయచేసి మహిమ పొందమని ఆరాధన అంతట్లో తోడుండి నడిపించినందుకు సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొంది నీ దీవెన ఆశీర్వాదముల చేత మమ్మల్ని బలపరచమని నజరుడైన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మిక సన్నిధి, సహవాసం కూడుచున్న ప్రతి బిడ్డలకును సకల పరిశుద్ధులకును ప్రభు రాకడ పర్యంతరకు సదాకాలం తోడుండి నడిపించును గాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. అందరికీ ప్రభు పేరట వందనాలు.